ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో హల్వా ఎలా చేయాలన్నది చూపించేస్తాను. అది కూడా కొంచెం వెరైటీగా రస్క్తో హల్వా. ఓకేనా? నోట్లో పెట్టుకోగానే అలా వెన్నపూసలా కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా గీ ఫ్లేవర్తో అక్కడక్కడ నట్స్ కిస్మిస్ తగులుతూ చాలా బాగుంటుంది. కన్ఫామ్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పదండి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా రస్క్ తీసుకుందాం. నేను ఇక్కడ 20 రూపీస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. లేదు మీరు కనుక నియర్ బేకరీస్లో కానివ్వండి, షాప్స్లో కానివ్వండి, ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఇవి. సో తీసేసుకోండి ఒక ప్యాకెట్. దీన్ని ఇప్పుడు మనం బాగా పొడి పొడిగా దంచేసుకుందాం. నేనైతే ఇలా మీడియంగా చిన్న చిన్న పీసెస్గా అయిపోయిన తర్వాత మిక్సీకి వేసేసుకుందాం అనుకున్నాను. బట్ సడన్గా కరెంట్ పోయింది. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎందుకు రెసిపీని స్టాప్ చేయడం అని చెప్పి నేను ఇలా గుండ్రాయితో నీట్గా పౌడర్ లాగా చేసేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే మీడియం సైజెస్ అయిన తర్వాత మిక్సీకి కూడా వేసేసుకోవచ్చు. ఓకే, సరే. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఏవేవి ఎంతంత తీసుకోవాలో చూపిస్తా. ఓకేనా? మనం 20 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా పౌడర్ చేసేసుకుంటే ఒక 1 కప్ అయితే మనకి పౌడర్ వస్తుందండి. ఇప్పుడు ఈ 1 కప్ మెజర్మెంట్తోనే, అంటే ఇప్పుడు ఏ కప్ అయితే చూపిస్తున్నానో అదే కప్లోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ మెజర్మెంట్ చూపిస్తాను. అప్పుడు మీకు కూడా ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడైతే 1 కప్కి పౌడర్ అయితే తీసుకున్నాం, రస్క్ పౌడర్. నెక్స్ట్ ఇదే కప్ క్వాంటిటీలో వాటర్. 1 కప్ రస్క్ పౌడర్కి 2 కప్స్ వాటర్. ఓకే, కడాయి తీసుకొని 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ కప్లో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్ క్వాంటిటీకి రస్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. అంటే 1 కప్ రస్క్ పౌడర్. మీరు అనుకోవచ్చు రస్క్ అలాగే ఒక పీస్ వేసేసుకుంటే వాటర్లో మెల్ట్ అయిపోదా అని చెప్పి. టైం టేకింగ్ ప్రాసెస్ అండి అదైతే. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. రస్క్ అన్నది వాటర్లోకి బాగా నానడానికి టైం తీసుకుంటుంది. సో వాటర్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది. సో మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నది ఐడియా ఉండదు. సో మీరు పౌడర్ చేసేసుకున్నారంటే కరెక్ట్గా 2 కప్స్ వాటర్ అవుతుంది. వేసేసుకొని వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ రండి. ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ బాగా థిక్ అయింది కదా, ఈ స్టేజ్లో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 3/4 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను తీసుకున్న రస్క్ వచ్చేసి ఎక్కువ స్వీట్నెస్ ఏమి ఉండదన్నమాట. ఇది గోధుమలతో చేస్తారు. సో కొంచెం స్వీట్నెస్ కూడా తక్కువగా హెల్తీగా ఉండేటటువంటి బ్రాండ్లో నేను తీసుకున్నాను. సో నేనైతే ఒక 3/4 కప్ వరకు షుగర్ వేసుకున్నా, తక్కువ ఉంటుంది కాబట్టి. బయట బేకరీస్లో తీసేవైతే కన్ఫామ్గా కొంచెం షుగర్ క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి చూసుకొని షుగర్ అన్నది 1/2 కప్ టు 3/4 కప్ కొలతని చూసి వేసుకోండి స్వీట్నెస్ బట్టి. వన్స్ షుగర్ మెల్ట్ అయింది, మనం ఇందులోకి కొంచెం కొంచెం గీ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రావాలి. మనకి నియర్లీ ఒక 1/2 కప్ వరకు గీ పడుతుంది అనుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోండి. వన్స్ గీ మొత్తం మిక్స్ అయిపోయింది ఈ మిక్స్చర్లోకి, అంటే మనకి పైకి ఇలా తేలదు వన్స్ మనం మిక్స్ చేసేసింది. అలా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా. మళ్ళీ ఇంకో 2 టేబుల్ స్పూన్స్కి అలాగా ఒక 10 టేబుల్ స్పూన్స్ వరకు యూస్ చేయండి. మంచిగా గీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా ఉంది. ఫైనల్గా ఇలాచీ పౌడర్కు 1/2 టేబుల్ స్పూన్. ఆల్రెడీ ఇందులో ఇలాచీ ఫ్లేవర్ ఉంది కాబట్టి నేను తక్కువగా తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు ఒక తనిగా ఇంకొక కడాయి తీసుకొని ఇంకో 4 టేబుల్ స్పూన్స్ గీ. నెక్స్ట్ క్యాష్యూస్ వేసుకుంటున్నాను. ఇవి మంచిగా దూరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ మనం ఆల్మండ్స్ వేసుకుందాం. ఇవి కొంచెం అలా లైట్ కలర్ టర్న్ అయితే చాలు, ఆల్మండ్స్ వేసేసేయండి. ఇవి కూడా బాగా రోస్ట్ అవ్వాలి. ఇవి రెండు కొంచెం కలర్ మారాయి అన్న వెంటనే మనం కిస్మిస్ని యాడ్ చేసేసుకుందాం. కిస్మిస్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ క్వాంటిటీ అనుకోండి, సరిపోతాయి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని వన్స్ మీకు ఎండు ద్రాక్ష అన్నది బుడ్డగా బెలూన్లా గుబ్బింది, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మొత్తం నట్స్ విత్ గీతో పాటు మన హల్వాలోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, మంచిగా బెలూన్లాగా ఉబ్బిపోయింది. అండ్ కలర్ కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది, గోల్డెన్ కలర్లోకి. ఈ స్టేజ్లో ఇందులోకి వేసేసుకొని జస్ట్ ఒక మిక్స్ ఇచ్చేసి అలా మొత్తాన్ని కలిపేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి.
చాలా సింపుల్‌గా ఉంది. చాలా టేస్టీగా కూడా ఉంది కదా! సారీ, మీరు ట్రై చేసి చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది టేస్టీగా ఉందా లేదా అని చెప్పి. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకోని మీకు ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. కన్ఫర్మ్‌గా చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సరే, మరికొన్ని మంచి మంచి రెసిపీస్‌తో మీ ముందొస్తుంది మీ శ్రావణి. అంతవరకు బాయ్. నెక్స్ట్ మీకేదైనా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ట్రై చేద్దాం. ఓకే.